శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మంచి కార్యజయము. చేసేటువంటి ఏ కార్యక్రమం అయితే మీరు చేపట్టినారో ఆ కార్యక్రమంలో విజయం జరగడానికి ఆస్కారం ఉంది. విదేశయానం, విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునేటువంటి వారు విదేశాల ప్రయాణాల గురించి ప్రయత్నాలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి మంచిగా ఉంటుంది, కానీ నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరం. నేత్ర సంబంధమైన వ్యాధి అంటే కళ్ళ కలక కూడా కావచ్చు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి దీనివల్ల చిన్న చిన్న క్రిమి కీటకాల వల్ల నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి అది నేత్ర సంబంధమైన అంటే ఏదో పెద్ద బాధ వ్యాధి అని అనుకోకండి. కళ్ళ కలకొచ్చినా అది నేత్ర సంబంధమైన వ్యాధి, లేదా ఏదైనా సైట్ వచ్చినా డాక్టర్ అది ఇలాంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఆటంకాలతో ప్రయత్నించిన కార్యక్రమము శుభం జరగడానికి ఆస్కారం ఉంది. కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆటంకాలు రాకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు, ఎటువంటి వానికి కూడా జరగదు. చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న ఆటంకాల చేత ప్రయత్నించే కార్యక్రమము కొద్దిగా ఆలస్యంగానైనా సిద్ధిస్తుంది. మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది మీకు. ఆ మనోవ్యాకులతను సరిచేయండి. దానివల్ల కొన్ని అనర్థాలు కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. 10 మందిలో ఆదరణ లభిస్తుంది. 10 మందిలో మంచివాడు, కష్టపడి పని చేసుకుంటాడు అనేటువంటి ఆదరణ మీకు లభించడానికి ఈ నెలలో మీకు ఉంది. దైవ దర్శనాలు చేసుకోవడము, దైవారాధనలు చేయడం అనేటువంటిది ఈ నెలలో మీకు జరగడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే ఈ మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మొదటి వారంలో బలహీనంగా ఉండడము, ఎప్పుడు విచారంగా ఉండడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, స్థాన చలనము, ఉద్యోగంలో మార్పిడి రావడము, లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని మార్పు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుకైతే భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడము, చిన్న చిన్న కలహాలు, భార్యతో బిడ్డలతో కలహాలు ఏర్పడము, కుటుంబ కలహాలు అంటారు, చిన్న చిన్నవి. అగ్ని వలన భయము రావచ్చు. అగ్ని అంటే మా ఇంట్లో నిప్పు లేదండి, కట్టెలు లేవు, పొయ్యి లేవు, అంతా ఎలక్ట్రికల్. ఆ ఎలక్ట్రిక్ అనేటువంటిది కూడా, ఆ విద్యుత్తు కూడా ఒక రకమైన అగ్ని, నిప్పు. కాబట్టి దానివల్ల కూడా భయం వచ్చేటంటే అగ్ని వల్ల భయం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అధిక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. మకర రాశి వారికి ఈ నెలలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదాయం కొద్దిగా తగ్గుతుంది. తగ్గినప్పటికైనా భయపడకండి. ఖర్చులను సమతులిస్తే దానికి దీనికి సమతుల్యం ఏర్పడిపోతుంటుంది. అనారోగ్యం కొద్దిగా జరిగినప్పటికీ కూడా తొందరగానే కోలుకుంటారు. కాబట్టి దాని విషయంలో కూడా పెద్దగా భయపడేందుకు అవసరం లేదు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే బుద్ధి బలంచే, మనోధైర్యంచే కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. ఇది మీ దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. అన్నిటికీ బాధపడుకుంటూ కొద్దిసేపు బాధపడతారు, దాన్ని పక్కకు నెట్టేసి మీ చాతుర్యం చేత, బుద్ధి బలం చేత, లేదా స్నేహితుల పెద్దల సలహాల వల్ల ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక ధన వ్యయము కొద్దిగా జరగడానికి కూడా ఆస్కారం ఉంది మూడవ వారంలో. మనోధైర్యాన్ని చెడిపోకండి. బుద్ధి బలానికంటే మించిన బలం ఇంకోటి లేదు, మనోధైర్యానికంటే మించిన ధైర్యం ఇంకొకటి లేదు. కాబట్టి ఆ బుద్ధి బలంతో, మనోధైర్యంతో అడుగు ముందుకెయ్యండి. ఇక 4వ వారంలో చూసుకున్నట్టయితే కొద్దిగా అపకీర్తి రావడానికి ఆస్కారం ఉంది. అది పెద్ద సమస్య కాదు, ఏదో 2 మాటలు అంటారు, అక్కడితో సమస్య పోతుంది. సోదరులచే కానీ, దాయాదులచే కానీ కలహాలు రావడం అనేటువంటిది ఆస్కారం ఉంది. స్నేహితుల వల్ల కావచ్చు, పాలివాళ్ళ వల్ల కావచ్చు, భూ విషయంలో కావచ్చు, కొంత కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో ఉన్నతి లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అధికారుల వల్ల మెప్పు పొందడం కూడా, మెప్పు పొంది మళ్ళీ అవమానపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అధికారుల వల్ల బాధలు జరగడానికి ఆస్కారం ఉంది.
కొందరు పెద్దల యొక్క ఒత్తిడి వల్ల కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఉద్యోగంలో చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు తగు జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక వీరు ఈ నెలలో, మకర రాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల అన్నీ కూడా సమసిపోయి మనశ్శాంతిగా ఉంటారు. ఇది శుభం.